బోన్షూర్ లేజామి మేము ఐస్ క్రీమ్ తినడానికి బోన్షూర్ అనే షాప్కి వచ్చామన్నమాట. చాలా పెద్ద క్యూ ఉంది. ఇది చాలా ఫేమస్ ఐస్ క్రీమ్ అనమాట. చాలామంది చెప్పారు అండ్ రివ్యూస్ కూడా 5/5 ఉన్నాయి ఈ ఐస్ క్రీమ్కి వచ్చేసి. మేము క్యూలో వెయిట్ చేస్తాం. మాకు ఐస్ క్రీమ్ రావడానికి ఒక 30 to 35 మినిట్స్ దొరికింది. బయట వచ్చేసి మాకు శాంపుల్స్ ఇస్తున్నారనమాట వాళ్ళే. ఇది ఆస్టా ఐస్ క్రీమ్ విత్ పిస్తాచు టాపింగ్ అనమాట. కొంచెం రెస్ట్ తగ్గించడానికి మాకు ఇలా శాంపుల్స్ ఇచ్చి మాకు ఏం ఐటమ్ కావాలని చెప్పేసి బయటే పేమెంట్ అంతా అయిపోయాక ఒక స్లిప్ ఇస్తున్నారు. ఇలా స్లిప్ తీసుకొని లోనికి వెళ్తే మా ఐస్ క్రీమ్ రెడీ చేసేస్తారనమాట. మేము వచ్చేసి 8 ఫ్లేవర్స్ విత్ 2 స్కూప్స్ ఆస్టా ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకున్నాం. అదేంటంటే ఒక స్కూప్లో 4 ఫ్లేవర్స్ అండ్ ఇంకో స్కూప్లో ఇంకో 4 ఫ్లేవర్స్ పెట్టేసి ఇస్తాడు. 2 స్కూప్స్ అనమాట. ఆఫ్టర్ దట్ ఇలా పిస్తాచు టాపింగ్స్ పెట్టి ఇస్తాడు. విప్పుడు క్రీమ్ కూడా కావాలని అడిగాడు, మాకు కావాలన్నా, సో అది కూడా పెట్టేసి ఇచ్చాడు. అవసరం లేని వాళ్ళకి పెట్టాడు అనమాట. కావాలనుకున్న వాళ్ళకి ఇలా విప్పుడు క్రీమ్ ఇస్తారు. అక్కడ సీటింగ్ అవైలబిలిటీ లేదు, ఓన్లీ టేక్ అవే. ఐస్ క్రీమ్ తీసుకొని ఇంకా బయటకు వచ్చేసాం. ఫస్ట్ విప్పుడు క్రీమ్ ట్రై చేసా. అది సేమ్ నార్మల్ విప్పుడు క్రీమే, పెద్ద ఫ్లేవర్గా ఏమీ లేదు, నార్మల్గా మనం బయట దొరికే దానిలో ఉంది. ఇది వచ్చేసి లీచీ ఫ్లేవర్ అనమాట. అండ్ కాఫీ, స్ట్రాబెర్రీ, రోజ్ పెటల్స్, వెనిలా, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ విత్ పిస్తాచు టాపింగ్ అనమాట. చాలా బాగుంది. ఇన్ని ఫ్లేవర్స్ వల్ల మాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలే. మేబీ ఒక ఫ్లేవర్ తీసుకుంటే కొంచెం బాగుండే అనిపించింది తర్వాత.